జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము ఆయన యొక్క విధానాలను కానీ ఆయన చేసేటటువంటి పనితీరును కానీ విమర్శించాం తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కానీ పర్సనల్గా ఆయన్ని నేను విమర్శించింది లేదు. అండ్ ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుడిగా ఉంటే ఆయన మాట్లాడే మాటల్ని అప్పుడప్పుడు విమర్శిస్తాము. కానీ ఇప్పుడు ఆయనే ఇలా అనుకోవడము నాకైతే పర్సనల్గా నచ్చలేదు. బికాజ్ నేను ఎవ్వరికీ పర్సనల్ హేటర్ కాదు, పర్సనల్ అబ్యూజ్ అస్సలు చేయను. మనం ఎప్పుడైనా సరే ఒక ఐడియాలజీని లేకపోతే వాళ్ళు చేసే పనులని అవి సరిగ్గా లేకపోతే విమర్శించాలి. మరి మీరేమంటారో చూడండి. జగన్ అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు, లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు, సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఇంకటి వాళ్ళతో ఏం మాట్లాడా లాభం ఏంది? కానీ జగన్ గారు మిమ్మల్ని మీరు ఇలా విమర్శించుకోవటం నాకు ఏమాత్రం నచ్చలేదండి.